అమ్మా రామ్మ వెళ్ళిపోదాం. ఎవరైనా చూసినా చూస్తారు. వెళ్దాం రామ్మా. మా అమ్మ నన్ను అరిచేతుల్లో పెంచిన ఇల్లు, ఆ ఇంటికి నేను ఒక దొంగలా రావాల్సి వస్తుంది. అమ్మా అన్నీ ఏదో ఒక రోజు మారతాయమ్మా. రామ్మా, ఎవరైనా చూస్తే ఇబ్బంది కదా. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు ఆంటీ? ఏంటంటీ, గుళ్ళో దేవుడి దర్శనం బాగా అయిందా? దేవుడిని బలంగా కోరుకున్నారా? నా గురించి కూడా ఆయనకు చెప్పారు కదా. రవి, ఆంటీ ఏమైందంటే మీకు? ఎందుకు ఏడుస్తున్నారు మీరు? రవి సార్, అదేం లేదు. మీరే రవి సార్ అని అమ్మకి ముందుగా తెలియదు కదా. ఆవిడికి తెలిసిన పుష్పనే ఝాన్సీ అమ్మ మనవడు అని తెలిసిన వెంటనే కొంచెం ఎమోషనల్ అయింది. అది కాకుండా మా వల్ల మీకు ఇంత ఇబ్బంది వచ్చింది కదా, అందుకే ఫీల్ అవుతున్నారు. ఓ అదా ఆంటీ, అదంతా ఏం లేదాంటీ. ఇదిగో నాకు బాగా తగ్గిపోయింది చూడండి. ఆంటీ, మీ అమ్మాయి నన్ను బాగా చూసుకుంటుంది కదా, తనుండగా నాకెందుకు కష్టం వస్తుంది చెప్పండి. ఆంటీ, ఇక నుంచి మీరు మా కుటుంబంలో ఒకరు. మీకెప్పుడు కావాలన్నా ఏం కావాలన్నా నన్ను వచ్చి అడగండి. ఇక్కడ నుంచి పిలిస్తే నాకు వినబడుతుంది. సరే బాబు. తను ఇంద్రాణి, మీరు కూడా అంతే. ఎప్పుడు ఏం కావాలన్నా నన్ను డైరెక్ట్గా అడగచ్చు, సరేనా? సరే ఆంటీ, అంతా సర్దుకొని మీరు రెస్ట్ తీసుకోండి. నేను తర్వాత వచ్చి మళ్ళీ కలుస్తాను. ఇంద్రాణి తల్లి, బాయ్. వెళ్ళొస్తాను, వస్తానండి. రవి, నేనెత్తుకుని పెంచిన బిడ్డ ఎంత పెద్దవాడైపోయాడో మా అన్నయ్యని చూసినట్టే అనిపిస్తోంది. బంగారే, మొదట్లో రవిని కలిసి మాట్లాడుతున్నప్పుడల్లా ఏదో చాలా దగ్గరవాడన్నట్టే ఉండేది. దానికి కారణం ఏంటి అన్నది నాకిప్పుడే అర్థమవుతుంది. నువ్వు చెప్తున్న ఇదే మాట రవి కూడా చెప్పాడమ్మా. దాన్ని రక్త సంబంధం అంటారు బంగారి. బంగారి, నాకొక డౌటు. ఏంటి మనమ్మా? ఈ మొత్తం కుటుంబానికి సంబంధించినంత వరకు హసీనానే మీ అమ్మ, అంతే కదా? కానీ రవికి తెలిసినంత వరకు జైనే మీ అమ్మ. అంటే ఎవ్వరికీ తేడా రాకుండా ఇదంతా చూసుకోవాలా? అంతేకాకుండా ఇంట్లో ఉన్న ఏ ఒక్కరి కంట్లోనూ జయారాని పడకుండా చూసుకోవాలి, సరేనా బంగారి? ఏంటి బంగారి, కుటుంబాన్ని ఒక్కటి చెయ్యాలనుకున్న పాపానికి నీకు ఇన్ని కష్టాలా? ఈ సమస్య ఎలా తీరుతుంది? మన చేతిలో ఏముంది? పైనున్నవాడు ఎలా ఆడమంటే అలా ఆడడమే. అంతా ఆయన చేతిలోనే ఉంది కదా. ఆయనే చూసుకుంటాడని నమ్మకంతో ఉన్నాను. అంతే. ఏంటి అసలు అవ్వట్లేదు? ఇది మార్చు. డిస్టర్బ్ చేయకు నువ్వు. రెండు పడితే లేపేయచ్చు. నువ్వు కావాలని డైవర్ట్ చేస్తున్నావు. ఇది వెనలా, ఏంటి నాన్న? ఏంటిదంతా? చదువుకుని జీవితంలో పైకొద్దామనే ఆలోచనలు ఏం లేవా మీకు? 24 గంటలు ఈ ఫోన్ పట్టుకుని ఆడుతూనే ఉంటారా మీరు? ఏరా దున్నపోతులా అంత పెరిగావే, వీళ్ళకి అడ్వైస్ చేయటం మానేసి నువ్వు కూడా వాళ్ళతో పాటు ఆడుతున్నావా? నాన్న, ఊరికి అడ్వైజ్లు ఇవ్వకండి నాన్న. ఒక హ్యాండ్ తక్కువైంది వేస్తారా? లూజి వదవా, పిచ్చి వదవా, నీతో చెప్పని చూడు పోయిపోయి. సరే పోండి, మీరు కానివ్వండి. అమ్మా,
భోజనాలు రెడీ, అందరూ తినేయొచ్చమ్మా. అలాగే మణి. బంగారి, చెప్పండి ఝాన్సీ అమ్మ. నువ్వెళ్ళి అమ్మని చెల్లెళ్ళని అందరినీ ఇక్కడికి తీసుకురా. మనం అందరం కలిసి భోంచేద్దాం. మనం అందరం ఒకే చోట ఉండి హాయిగా భోంచేద్దాం. ఝాన్సీ అమ్మ, అంటే అమ్మ ఇంట్లో. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏ అమ్మ వాళ్ళు మాతో అంతా కూర్చుని తినరా ఏంటి? అలా కాదమ్మా, అమ్మనే వంట చేస్తుంది. ఈ పాటికి వంట చేయడం కూడా అయిపోయి ఉంటుందమ్మా. అలాగా? సరే, చేసిందంతా తీసుకుని రమ్మని చెప్పు. అందరం కలిసి షేర్ చేసుకుని ఇక్కడే కూర్చుని తిందాం. అత్తయ్య, ఆ? ఏంటత్తయ్య ఎలా అంటున్నారు? ముందు వెనక తెలియని వాళ్ళని మనతో పాటు సమానంగా కూర్చోబెట్టి తినండి అని అంటున్నారు. మరి మన కుటుంబంలో ఉన్న వాళ్ళకి మీరేం మర్యాద తీసినట్టు అత్తయ్య? అవునత్తయ్య, వాళ్ళని అవుట్ హౌస్లో ఎలాగూ పెట్టారు. అక్కడి వరకు ఓకే. అది దాటి వాళ్ళని డైనింగ్ టేబుల్ వరకు తీసుకురావడం అంటే... బంగారికి చెడు చేసే వాళ్ళే తెలియకుండా ఈరోజు మంచి చేస్తున్నారే. ఝాన్సీ అమ్మ, అందుకే నేను చెప్పాను. పర్వాలేదులేండి, ఉండనివ్వండి. అందరూ ఎంత ఫీల్ అవుతున్నారో చూడండి. అమ్మ నేను అవుట్ హౌస్లోనే తింటాము. మీకెవ్వరికీ బంగారీ కుటుంబంతో కలిసి తినడం ఇష్టం లేదు కదా? సరే సరే, అయితే మీరంతా తినండి. నేను వెళ్ళి వాళ్లతో కూర్చుని తింటాను. అయ్యయ్యో, నేను ఇది అసలు ఊహించనే లేదే. ఈ గండం ఎలా గట్టెక్కుతుందో తెలియటం లేదే. బంగారీ, రా, అత్తయ్య, మీరంతా తినండి. అత్తయ్య, ఝాన్సీ అమ్మ, ఏం జరుగుతుంది? అమ్మా ఆకలేస్తోందమ్మా, కొంచెం తొందరగా రా అమ్మా. 5 నిమిషాలు ఆగమ్మా, రెడీ అయిపోతుంది. తీసుకో. అబ్బా, తినిపి. ఒక్క నిమిషం అంటూ చేతులు కడుక్కొస్తా. అమ్మా, నా కొంచెం పొడి తీసుకురామ్మా. నీళ్లు పెట్టుకోకుండా తింటున్నారా? తెస్తానుండు. అమ్మా, ఝాన్సీ అమ్మ, రండి. భోంచేస్తున్నారా? ఆహా. అయ్యయ్యో, అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అమ్మా, ఝాన్సీ అమ్మ ఇవాళ మనతో పాటు తింటారంట. కూర్చోండి ఝాన్సీ అమ్మ. అమ్మ వంట చేస్తున్నారా? మీరు కూర్చోండి ఝాన్సీ అమ్మ. తను కూర్చోమ్మా. రండి ఝాన్సీ అమ్మా.